పెళ్లికి పిలవడానికి వచ్చాను కదా, అప్పుడు తను ఎక్కడికి వెళ్ళింది? అదే విషయం అలా అడగాలి. అప్పుడు బాల ఎక్కడుంది? అదే సరైన విషయం. అప్పుడు బాల ఎక్కడుంది? దానికి సమాధానం చెప్పడానికి ఇక్కడొక నుంచున్నాడు. అదేదో చివరికి వాడి నోటితో వాడే చెప్తాడు, లేదా చెప్పిస్తాడు. బాల నా భార్య నాగింట్లోనే ఉంది. నమ్మకం లేదంటే కాల్ చేసి అడగండి. బాల నాగింట్లోనే ఉంది. ఎవరికి అనుమానం ఉన్నా ఫోన్ చేసి అడగండి. ఏటయ్యా కాల్ చేయవా? ఫోన్ చేసి అడుగు. అసలు నువ్వు ఏ మావయ్యా ఎప్పుడు చూసినా ఊరికే కూర్చుంటావు? నీ కొడుకు పెళ్లికి ఎందుకు బాలాన్ని పిలవలేదని అడుగుతున్నాను. అయ్యో, అసలు నువ్వు తన తండ్రేనా? ఏ వేణు, మనోజ్ నువ్వు కాస్త ఊరుకో. అతను ఏదో ఒకటి వాక్కుని వెళ్ళిపోని. నువ్వు దేంట్లోనూ జోక్యం చేసుకోకు. వద్దు. నేను కూడా ఈ ఇంటి అల్లుడినే. ఒక పెళ్లి ఇక్కడ జరగాలంటే ఆ విషయం నాకు కూడా తెలియాలి, లేదంటే దానికి కారణం ఏంటో తెలియాలి. నీ దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. బయలుదేరి. వేణు, గొడవ చేయకుండా వెళ్తారా? ఇక్కడ గొడవ చేయడానికే వచ్చాను. అనవసరంగా దెబ్బలు తినక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వేణు, ఒక శుభకార్యం జరిగేటప్పుడు ఇలా గొడవ పెట్టడం అంత మంచిది కాదు. నన్ను బాలాని పిలవకుండా ఈ ఇంట్లో అసలు ఎలాంటి మంచి విషయాలు జరగకూడదు. నేను జరగనివ్వను. నువ్వు ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? ఇదే చేస్తాను. వదలరా. నా కొడుకుల మీదే చేసుకుంటావా? పోరా ఇక్కడ నుంచి. ప్రశ్నకి సమాధానం చెప్తేనే ఇక్కడి నుంచి వెళ్తాను. లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తానా? నీ దగ్గర చెప్తున్నాను, బయలు. నేను ఇక్కడ గొడవ చేసేసే వెళ్తాను. ఊరికే వదిలేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు అవకాశం ఇవ్వట్లేదే. వాడి తలకి దెబ్బ తగిలిందే, అది ఎలా అని మీకు తెలుసా? మేమే కొట్టి తల పగలగొట్టాం. తలకి దెబ్బ తగిలి రక్తం వచ్చినప్పుడు నువ్వు చచ్చిపోయి ఉంటావు అనుకున్నాను రా. అసలు వీడిని ఎందుకు కొట్టానో మీకు తెలుసా? నా భార్యని, సరిగ్గా చెప్పాలంటే వీడి భార్య చెల్లిని, ఈ ఇంటి పిల్లని, నా భార్యని నాకే తెలియకుండా రాత్రిపూట తీసుకెళ్లి దాచిపెట్టాడు వీడు. వాడినే చేయాలి. అక్కడ వీళ్ళిద్దరూ నా చేతిలో బాగా ఇరుక్కుపోయారు. దానికి గుర్తే ఇదిగో వీడి తలలో ఉన్న ఈ దెబ్బ. అడగవే, నీ ముందు చెట్టులా నుంచున్నాడు కదా. మనోజ్ బావా, తను చెప్పేది నిజమేనా? జయ, అయితే మీ ఎవరికి చెప్పలేదా? ఎరా, ఇతరుని వీళ్ళందరూ కలిసి నీకు పెళ్లి చేయించారు కదా, మరెందుకురా నా భార్యని దొంగతనంగా తీసుకెళ్లి దాచిపెట్టావు? చూసారా? లేదు, వాడు అలా దాచిపెట్టలేదంటే ఏదో ఒకటి వాగాలి కదా. పెళ్లి కొడుక రండి సార్. ముందు నువ్వు పెళ్లికి పిలవడానికి వచ్చినప్పుడు బాలా వీడితోనే ఎక్కడికో పారిపోయింది. నీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే నువ్వు తననే పిలిచి అడగాలి. నీ చెల్లిని పెళ్లి చేసుకున్న రోజు నుండి ఈ రోజు వరకు అనుభవిస్తున్నాను. అక్క మొగుడుతోనే బతకాలని తను ఆశిస్తే మరెందుకు నాతో తనకి పెళ్లి చేయించావు? లేదా ఈ కుటుంబానికి అలవాటే అంతేనా? చెప్పరా మావయ్య.
కొత్త పెళ్లి కొడుక కాస్త జరిగి నుంచో. నువ్వు జాగ్రత్తగా ఉండు. పెళ్ళయ్యాక నిన్ను వదిలేసి వాడు గల్ఫ్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మొగుడు చోట్లో నీ దగ్గరకు వచ్చేది ఇదిగో వీడే. నీచంగా మాట్లాడతా చంపేస్తాడా? వదలరా కుక్క. ఛే! ఇప్పుడు వాళ్ళు చేసేదంతా అసే కాదు కదా. నేను అడిగిందంతానే తప్పు కదా. చెప్పరా. నీ బంధువులు ఫ్రెండ్స్ అందరూ తెలుసుకోవాలని చెప్తున్నాడు. ఇదిగో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే ఈ ఊర్లోనే చండాలమైన కుటుంబం. ఇదంతా ఇక్కడికి వచ్చి చెప్పలేదంటే నాకు అసలు నిద్ర పట్టదు. ఇంతటితో నా పని అయిపోయింది. ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పని మొదలెట్టండి. జాగ్రత్త. తీసి మీ ఫోటోలో పెట్టుకోండి. పెట్టారుగా కార్కి. పదమ్మా జయ, ఇదిగోనే ఇత్తాగు. ఈ రోజే కదా మీ అన్నయ్య పెళ్ళి, ఎందుకని వెళ్ళలేదు? నీ కుటుంబానికి మర్యాద మన్ననా తెలుసా? ఎంతటి విరోధులైనా పెళ్ళిళ్ళు పేరెంటాలకు కలుస్తారు. సొంత అన్నయ్యే చెల్లిని పెళ్లికి పిలవలేదు. అక్కడ ఇప్పటికి పెద్ద విందే జరుగుంటది. నీ సొంత అన్నయ్య పెళ్లి రోజున నువ్విక్కడ పస్తులుండకు తల్లి. ఇదిగో ఈ టీ అయినా తాగు. నీకిష్టమైతే తాగవే. నీకు వేళ వేళకి ఏం కావాలో చూడమని వేణు మరీ చెప్పి వెళ్ళాడు. ఇప్పటికి ఇంట్లో ఇది మాత్రమే ఉంది. ఏంటే మౌనవ్రతమా? లేదంటే ఈ పాటికి 100 మాటలు మాట్లాడేదానివి. అదే మీ అబ్బాయి అన్ని చెప్పి వెళుతున్నారుగా. ఓ, అయితే నీకు నాలుకుందే. ఏంటి, దాన్ని నరికేయాలా? నేనెందుకే అంత పాపం మూటగట్టుకుంటాను? నీ నాలుకే ఆపద రాకూడదని నేను అనుకుంటాను. అప్పుడే కదా నీ నోటి నుంచి ఒక మాట వస్తే వేణు కొట్టడానికి సాకు దొరుకుద్ది. నీ పుట్టింటి వాళ్ళు మీ అన్న పెళ్లికి పిలవలేదని వాళ్ళ మీద నీకు కోపంగా లేదా? అయిన వాళ్ళందరినీ పిలిచి 4 మాటలు అడగాలని లేదా? ఎందుకే మౌనంగా ఉన్నావు? నువ్వు దిగులు పడకే, అడగాల్సిన మొత్తం వాడక్కడ అడిగేస్తాడు. మీ అన్నయ్య పెళ్లికి మీ ఆయన వెళ్ళాడే.
వాళ్ళందరినీ ఓ ఆట ఆడించి తిరిగి వస్తాడు. దివ్య, భయపడ్డావా? మత్తులో ఉన్నాడు, మానసిక జబ్బుంది, ఏం చేస్తాం? బాలకి భర్త కదా, వీటిని ఓర్చుకోవాలి, చంపలేము కదా. నేను మీ ఇంటికి వచ్చిన రోజు ఎలాగా? హే, హే, హే. నా భార్యగా ఇంట్లోకి అడుగు పెట్టడం మనం ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. అనవసరంగా గొడవ చేయడానికి వచ్చింది ఆ వేణువే కదా. అదంతా మిగతా వాళ్ళు పట్టించుకోరు. హరి పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మాయి ఇంట్లో అడుగు పెట్టిన రోజే ఇంట్లో ఇంత పెద్ద సమస్య జరిగిందంటారు. బా, నువ్వంతలా ఆలోచించుకు దివ్య. వేణు వచ్చాడు, వెళ్ళిపోయాడు. అదే విధంగా పెళ్లికొచ్చిన వాళ్ళు చూశారు, వెళ్ళిపోయారు. చూడు, ఇకపై ఇది మన జీవితం. లేనిపోని గురించి ఆలోచించి మన ప్రశాంతతని కోల్పోకూడదు. మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు. ఈ రోజు జరిగిన సంఘటన దీనికంతా నేనే కారణమని మాట్లాడుకుంటారు. మీ అమ్మగారు, జయ, వదిన అందరూ ఇలాగే మాట్లాడుకుంటారు. అలా ఏం జరగదు దివ్య. పెళ్లికి రమ్మని పిలవని వ్యక్తి వచ్చాడు, గొడవ చేశాడు, వెళ్ళిపోయాడంతే. వాడు దారిని పోయి ఒక పిచ్చోడు. అలా అనుకో దివ్య, ప్లీజ్. అతని వల్ల మనం అనుభవించిన కష్టం, మా అమ్మ, మా బంధువులందరూ ఎంత కష్టపడి ఇక్కడి నుంచి వెళ్లారో తెలుసా మీకు? ఇది అనుకోకుండా జరిగిన విషయం. ఎలాగో మనం నీ ఇంటికి, నీ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా, అప్పుడు నేను పేరు పేరున సారీ అడుగుతాను. ఓకేనా దివ్య? ఇక ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అతను అలా అరుచుకుంటూ వెళ్ళడం రోడ్లో ఉన్న అందరూ విన్నారు. ఛ! ఎంత అసహ్యంగా మాట్లాడారు. ఇక నేను ఎలా రోడ్డు మీద నడుస్తాను? బాల, తను నాకు పంపిన పెళ్లి కనుక చాలా బాగుంది. నాకిప్పుడు అనుమానంగా ఉంది. మీరు తన్ని పెళ్లికి పిలవలేదన్న కోపంతో తన్నే భర్తని రెచ్చగొట్టి పంపిందేమోనని. దివ్య, బాల ఎప్పుడు కూడా ఇలా ఆలోచించదు. బాల మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు. నేనిప్పుడే ఒక విషయం మీకు చెప్పేస్తాను. ఈ కుటుంబాన్ని అవమానించి మన సంతోషాన్ని నాశనం చేసిన వాడే వేణుగోపాల్. అతనితోనూ అతనింట్లో వాళ్లతోనూ ఇక మీకు ఎటువంటి సంబంధం ఉండకూడదు. వాళ్ళని నేను ఎప్పుడో వదిలేశాను. ఇప్పుడు నా బాధంతా మన బాల గురించే. ఇప్పుడు ఆయనకి సంబంధించిందే బాల. ఆయనకి సంబంధించిన వాళ్ళని వదిలేసుకుంటే అప్పుడు బాలని కూడా వదిలేసుకోవాలి. దివ్య, బాలాని నేనెలా? ఎప్పుడైతే మిమ్మల్ని పెళ్లి చేసుకుని ఇంట్లోకి నేనొచ్చానో అప్పుడే ఇంటి అమ్మాయిని నేను. ఇక ఇదే నా ఇల్లు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నాకు సొంతమైన వాళ్లే. కానీ బాల, వేణుగోపాల్ వాళ్ళని అంగీకరించడం నా వల్ల కాదు. అందుకోసం మీకు నా మీద కోపం వచ్చినా సరే వాళ్ళని నేను స్వీకరించను. బాలని ఈ కుటుంబం నుంచి మీరు సడన్ గా వేరు చేయలేకపోవచ్చు, కానీ తలుచుకుంటే జరుగుతుంది. నా కోసం మీరు అది చెయ్యాలి. ఇన్ని రోజులు అందరి ముందు తలెత్తుకుని గర్వంగా తిరిగే జయచంద్ర గారికి తలెత్తి మనుషుల్ని చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. రెచ్చగొడుతున్నారనుకోకండి, మనమే కోరి తెచ్చుకున్న జీవితం ఇది. నేనెన్నిసార్లు చెప్పుంటాను వేణు వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవమని. మీరెవరైనా విన్నారా? వాళ్ళింటికి వెళ్ళి మీరు రండి పెళ్లికి అని పిలవకుండా ఉన్నందువల్లే కదా అతను వచ్చి ఎంత గొడవ పెట్టుకుని వెళ్ళాడు. అందరి ముందు ఎంత అవమానం జరిగింది. చెల్లెల్ని పెళ్లికి పిలవడానికి ఇక్కడి నుంచి ఒకడు వెళ్ళాడే. అక్కడికి వెళితేనే కదా బాల అక్కడ లేదని తెలిసింది. ఆ కోపంతో వచ్చేశాడు. చూడు, పెళ్లి హరిది. నిశ్చయం చేసుకున్నది, పెళ్లికందరిని పిలిచింది వాడే. మనం పెళ్లికి వెళ్లి అక్షంతలు వేస్తే చాలని వాడే అన్నాడుగా. ఎందుకలా నిలబడమన్నాడు? మీరు ఎలాంటి బాధ్యతలు తీసుకోరన్న విషయంతోనే అలా చేశాడు. వాడు గల్ఫ్కు వెళ్లి 4 డబ్బులు సంపాదించే వరకు నేనే కదా ఈ ఇంటి ఖర్చులన్నీ చూసుకున్నాను. అప్పుడు ఎటువంటి లోటు లేదుగా. చేతికి 4 డబ్బులు వచ్చేసరికి అమ్మా నాన్నలు లేకపోయినా పర్వాలేదే. అన్నీ వాడొక్కడే చేసుకోవాలని వాడికి అనిపిస్తోంది, అంతేగా. అలా అంతా మాట్లాడకండి మీరు. తండ్రి ఎలాంటి బాధ్యత తీసుకోరన్న విషయంతోనే కదా హరి అలా చేశాడు. అందుకే ఎందులోనూ జోక్యం చేసుకోవద్దన్నాడు. నేను ఎందులోనూ తల దూర్చలేదుగా. ఇక పెళ్లి పిలుపుల విషయం
పెళ్లికి పిలవాల్సిన దగ్గర బంధువుల లిస్టు స్నేహితుల లిస్టు వాడికి ఇచ్చాను. పెళ్లి సింపుల్గా జరిగిపోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మందిని పిలవద్దని చెప్పి తక్కువ మందిని మాత్రమే పిలిచాడు. మరేంటి, వాడికి నచ్చిన వాళ్ళని మాత్రమే వాడు పిలిచాడు. అంతెందుకు, జయాని మనోజ్ను కూడా వాడేగా పిలిచాడు. అలాంటప్పుడు నేను వెళ్ళి బాలాని మాత్రం పిలవలేదని చెప్పడంలో ఏం న్యాయం ఉందో నాకు తెలియడం లేదు. కుటుంబ యజమాని అనేవాడు వేణుగోపాల్ ఇంట్లో వాళ్ళని పెళ్లికి రండి అని పిలవాల్సిన బాధ్యత హరి తండ్రిదే. ఏదో కోపంతో ఆ బాధ్యత తీసుకున్నందువల్ల ప్రతిఫలం వేణు ఇక్కడికొచ్చి గొడవ పెట్టాడు. కుటుంబ పెద్ద అంటే ఏమిటే? కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఉండేలాగా చూసుకునే ఒక వ్యక్తి. ఇంట్లో అందరూ కూడా అతని మాట కాదనకూడదు. అలా చూసినప్పుడు 1 ఏడాదికి ముందే నాకు ఆ పేరు ఎప్పుడో పోయింది. ఇప్పుడు హరి తలుచుకున్న విధంగానే ఇక్కడంతా జరుగుతోంది. దానికి అర్థం ఈ ఇంటి పెద్ద ఇక నుంచి హరియే. అలా అయితే ఇంటి ముందు ఒక బోర్డు పెట్టిద్దాం, ఈ రోజు నుంచి ఈ కుటుంబ యజమాని హరియే అని. ఎవరన్నా అడిగితే తన్ను అడగనివ్వండి. ఊరికే కోపడకండి. నేను చెప్పినట్టు బోర్డు పెట్టడమే మంచిది. లేదంటే ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి తిట్టడమే మొదలు పెడతారు. ఊళ్ళో వాళ్ళు బంధువులు అందరూ అడుగుతారు, ఈ కుటుంబం నాశనం అయిపోయింది, ఇంకిక్కడి నుంచి ఎక్కడికైనా పారిపోతే మంచిది. ఎవరు మనల్ని అడగకుండా ఉండే ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అప్పుడే అక్కడికి ఎవరు రారు. లేదంటే ఇదే విధంగా అవమానాలు నిందలు పడాలి. ఎంత త్వరగా నవ్వులు సంతోషంతో ఉన్న ఈ ఇల్లు చావిల్లులా అయిపోయింది. దానికి నేనా మా కారణం? వేణు బాలాను కూడా పెళ్లికి తీసుకొచ్చుంటే ఈ గొడవ ఉండేది కదా. నువ్విలా ఎవరికి చెప్పకుండా బాలను ఎక్కడికో తీసుకెళ్లి దాచిపెట్టకుండా ఉంటే వేణు ఇక్కడికి వచ్చి గొడవ పెట్టినందుకు మెడపట్టి గెంటు ఉండేవాళ్ళు. నేరస్తుడి స్థానంలో నువ్వే ఉన్నావు. ఏదన్నా చెప్పగలవా? హో, అవమానం భరించలేకపోతున్నా. సరే, మిగతా అంతా ఇంటికి వెళ్ళి మాట్లాడదాం. జయాని పాపని తీసుకురండి. అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మనం మాత్రం ఇక్కడే ఎందుకు? మనం వెళ్దామా? నేను రావటం లేదు. రావట్లేదా? తలకి ఎలా దెబ్బ తగిలిందని అడిగితే ఏం చెప్పారు? బైక్ లో నుండి పడ్డానన్నారు కదా. బాలాని దాచినందుకు వేణునే వచ్చి కొట్టారన్న విషయాన్ని నా దగ్గర ఎందుకు దాచినట్టు? మీరు బైక్ లో నుండి పడ్డారని తెలిసిన తర్వాత నేను ఎంత కంగారు పడి మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చానో తెలుసా మీకు? ఎలా తెలుస్తుంది? అది తెలుసుకోవాలంటే మనసులో కొంచెమైనా నిజమైన ప్రేమ ఉండాలి. అది ఉందా మీకు? మన ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. నేను ఇంకేం మాట్లాడదలుచుకోవటం లేదు. ఎన్ని రోజుల పాటు నా దగ్గర దాచిపెట్టారు. మీకు కూడా తెలుసా అత్తయ్య ఈ విషయం? అందరూ కలిసి నన్ను మోసం చేశారు. మీరు నా దగ్గర చూపించిందంతా అబద్ధం ప్రేమ. మీకు బాలే కావాలనుకుంటే దాంతోనే వెళ్ళి ఉండొచ్చు కదా. మనోజ్, జయ జాగ్రత్తగా మాట్లాడు. నేను మాట్లాడాలనుకున్నదంతా ఇలాగే మాట్లాడతాను. దాచిపెట్టి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఏమేం మాట్లాడావో మాట్లాడుకో, కానీ ఇక్కడ వద్దు. నువ్వు రామా. మేము ఇంక మీదట అక్కడికి రాము. నేను నా కూతురు ఎలాగో అలా బ్రతుకుతాం. పిచ్చమైన ఎత్తుకుంటామే కానీ మీ దగ్గరికి మాత్రం రావు. జరిగిందంతా నువ్వు అనుకున్నట్టు కాదు. ఎలాగైనా పర్వాలేదు. ఏదేమైనా సరే నేను ఇక మీదట అక్కడికి మాత్రం రాను. జయ, వేణు వచ్చి ఏదో వాగాడని తన మీద కోపడుతున్నావా? వేణు వచ్చి ఏదేదో వాగాడా? మీరు కూడా విన్నారుగా. అన్ని మాట్లాడుతుంటే ఈయన ఒక్క మాట అయినా మాట్లాడారా? దానికి అర్థమేంటి? తను చెప్పింది నిజమనేగా. వేణు చెప్పిన విషయాలన్నీ నిజమే. దానికి ఒక పరిష్కారం కనుక్కుందాం. నువ్వు ఇప్పుడు కోపం తగ్గించుకుని కూతుర్ను తీసుకుని మనోజ్తో వెళ్ళు. నేనిక్కడ ఉండటం వల్ల మీకేమైనా ఇబ్బందా? ఉంటే ఇప్పుడే చెప్పేయండి. నా కూతురు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపోతాను. కానీ అది ఆయన ఇంటికి మాత్రం కాదు. మనోజ్, ఒక శుభకార్యం జరిగిన ఇల్లిది. ఉత్సవం జరిగిన గుడిలాగా పెళ్లి అవగానే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. జయ పాప 2 రోజులు ఇక్కడ ఉండనివ్వు, ఆ తర్వాత తీసుకెళ్ళు. జయ,
మనం కలిసే వచ్చాం, వెళ్ళేటప్పుడు కలిసే వెళ్ళాలి. నువ్వు వెళ్ళి రెడీ అయిపో. మనోజ్, ఒరే, ఇప్పుడు నీ కోపం చూపించుకో. సుధాలక్ష్మి చెప్పినట్టు వాళ్ళని 2 రోజులు ఇక్కడ ఉండనివ్వు. దివ్యకి తోడుగా ఉంటుంది. చెప్పిన మాట విను మనోజ్. ఇప్పుడు గొడవ పడి తనకిష్టం లేకుండా ఎందుకు మన ఇంటికి తీసుకెళ్ళడం? మీ ఇష్టం వచ్చినట్టే చేయండి. నిన్ను మర్చిపోయి వాడు బతకట్లేదు. వాడే తప్పు చేయలేదని నాకు తెలుసు. కోపం తగ్గిన తర్వాత రేపు పాపం తీసుకుని ఇంటికి వచ్చేయి. నా స్థానంలో మీరుండుంటే ఏం చేస్తారత్తయ్య? ఇంతటితో ఈ బంధాన్ని మీరు తెంచేసుకునేవాళ్ళు. ప్రస్తుతం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. నేను నా కూతురు అక్కడికి రావు. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా సరే మా ఇద్దరిని కలపాలని మాత్రం ఆలోచించకండి. పదమ్మా. ఇక మనం మీ నాన్నతో వెళ్ళాం. నేను నీకున్నాను తల్లి. బార్ నుండి వచ్చేటప్పుడు కాస్త లేట్ అయ్యింది. అలాగే మండపానికి నేను వెళ్ళినప్పుడు అంతా అయిపోయి అందరూ ఇంటికి వెళ్ళిపోయారంటే చూసుకో. ఇప్పుడు నేనే ఈ కేసుకి జడ్జు. నువ్వు ఏం చెప్పాలనుకున్నా నువ్వు చెప్పొచ్చు. చెప్పు, నిన్ను చంపాలనుకున్నది ఎవరు? నిన్ను ఆకతో పడేసింది ఎవరు? మీతో ఎవరు చెప్పారు నన్ను చంపడానికి వచ్చారని? ఎవరు చెప్పారు నేను పస్తులున్నానని? భార్యని తనకంటే ఎక్కువగా ప్రేమించేవాడే నా భర్త. ఒక్క నిమిషం కూడా నన్ను వదిలి ఉండలేనివాడే నా భర్త. స్వర్గం లాంటి ఇంటికే నేను కోడలిగా వచ్చాను. నన్ను కూతుర్లా చూసుకునే అత్తయ్య, ప్రేమగా పలకరించే మరుదులు. నాకిక్కడ ఏ లోటు లేదులేండి. ఈ లోకంలోనే అదృష్టవంతురాల్ని నేను. ఇంత సంతోషాన్ని అనుభవించే భాగ్యం ఎవరికి దొరుకుతుంది?